ఎటువంటి అటువై కూలగొట్టాలి, ప్రచారం చేసుకోవాలి, తర్వాత ఏదైతే అదవుతుందని ఒక లెక్కలేనితనం, లాపర్వాయి. ఈ లెక్కలేనితనంతోనే పోయిన ప్రభుత్వం గద్దె దిగింది. ఈ లెక్కలేనితనంతోనే ఇప్పుడు మీరు కూడా గద్దె దిగబోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను ఇవాళ సవాల్ చేసి చెప్తున్నా. మీరు రెగ్యులర్గా ఎన్నికలు వస్తే 800 రోజులు ఉంది. మీ ముఖ్యమంత్రి గారు బోనస్ 6 నెలలు అన్నట్టు వస్తే 1000 రోజులు ఉంది. ఈ 1000 రోజులల్లో కాళ్ళకు బల్పం పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతాం. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, We know that you are a good orator like your dad, but the key words of our talk, Sarvodaya, Panchajanya, free education, free health coverage, farmer welfare and social justice, Janji, prosperous Janji and senior citizen friendly, and lastly emotionally motherly touch, Kavithamma. So I want to ask you my first question before we go to them. What you criticized your dad with so harsh words. What led to the deep divide? Anta agadam enduku erpadindi meeku mee naannaki? Idi political la, it's deep personal la. Can you speak out your heart? first of all, it's unfair for the moderator to get the first question. But anyways, he's taken that advantage. I'm happy about it. ఒకటి, నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. తల్లిదండ్రులతో నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వచ్చినటువంటి ప్రభుత్వంగా వారు కొన్ని పనులు చేసి ఉంటే తెలంగాణకు బాగుండేది. ఆ పనులు చేయకపోవడం వల్ల ఏమైంది? ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు దాన్ని. ఇఫ్ యూ లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని మీరు వదులుకుంటే దానివల్ల వచ్చే నష్టం. తెలంగాణలో తొట్టతొలి ప్రభుత్వంగా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా గోదావరి నదుల నీళ్లను కరెక్ట్గా వాడుకొనగలిగి ఉంటే మన రైతన్నలకు వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 2,50,000 కోట్ల రూపాయల సంపద డైరెక్ట్గా రైతులకు అందేది. కృష్ణా నీళ్ళు వచ్చి ఉంటే మన పొలాలకు, గోదావరి నీళ్ళు వచ్చి ఉంటే 1,21,000 కోట్లు కేవలం ఈ 2 ప్రాజెక్టులకు పెట్టిండ్రు. ఏది? కాళేశ్వరం, అట్లానే పాలమూరు రంగారెడ్డి. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళు ఎన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన.